హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? అందరూ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను, జనరల్ లవ్ రీడింగ్. సో ఈరోజు పౌర్ణమి. సో పౌర్ణమి రోజు మీ పార్ట్నర్ యొక్క పౌర్ణమి రోజు మీ పర్సన్, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో డీపెస్ట్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం, మీ గురించి డీపెస్ట్ ఫీలింగ్స్, ట్రూ ఫీలింగ్స్ ఏంటి మీ ఈ పౌర్ణమి రోజున, ఈ ఫుల్ మూన్ రోజున, ఓకేనా? సో అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకోండి, ఓకేనా? ఓకే. సో మనం ఈరోజు రీడింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఎవరికైనా సరే స్టార్ట్ చేయ ముందు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను. ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్కౌట్ అవుతాయి, ఓకేనా? సో నిన్న కూడా నాకు ఎవరు కాల్ చేసి చెప్పారు, సో రీయూనియన్ అయ్యింది అని, ఓకేనా? సో కంగ్రాట్స్ అండి, నాకు రీయూనియన్ అయిందని మీరు చెప్పినట్టుగా రీయూనియన్ అయిందని కూడా చెప్పారు వాళ్ళు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకొకటి, పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్, మ్యారేజ్, రిలేషన్షిప్స్కు సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్, బిజినెస్, ఫినాన్స్, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సో వివాహానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా, మ్యారేజ్ తొందరగా అవ్వట్లేదు, జాబ్ తొందరగా రావట్లేదు, మరి జాబ్ రావాలంటే ఏం చేయాలి, వివాహం తొందరగా అవ్వాలంటే ఏం చేయాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, బిజినెస్లో గ్రోత్, బిజినెస్లో స్టెబిలిటీ. సో కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, వర్క్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే, ఓకేనా? సో ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ నరదృష్టి పోవాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన పరిహారాలు కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. చాలామంది నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతుంటారు. ఆ నెగిటివ్ ఎనర్జీ మనం తీసేయాలంటే ఎట్లాంటి పరిహారాలు పాటించాలి, ఓకేనా? సో బిజినెస్లో గ్రోత్, బిజినెస్లో సక్సెస్ రావాలి, బిజినెస్లో ఒక స్టెబిలిటీ రావాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలనేది మీకు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నేను అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను, ఓకేనా? ఓకే. సో ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ డీపెస్ట్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో అందరు కూడా మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ చాలా బాగా కనెక్ట్ అవుతుంటాయి. సో అందరూ కూడా హై ఎనర్జీలో ఉండండి, లో ఎనర్జీలో అస్సలు ఉండకూడదు ఎప్పుడు కూడా, ఓకేనా? ఏదండి. ఎస్, డోర్ టు రొమాన్స్. మీ పార్ట్నర్ మీతో రొమాంటిక్ ఫీల్ ఉందండి. ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్, వెరీ గుడ్. మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్, ఓకే. స్ట్రాటజీస్, వెరీ గుడ్. కమ్యూనిటీ, ఓకే. సో ఈ కార్డ్స్ అన్ని మనం క్లారిఫై చేద్దాం, ఓకేనా? సో డెఫినెట్గా ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీతో రొమాన్స్ చేయాలంటున్నారు. ఒక రొమాంటిక్ సైకిల్ అనేది ప్రారంభించాలి. మీ నుంచి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఒక న్యూ రొమాంటిక్ అనమాట, ఒక న్యూ రొమాంటిక్ సైకిల్, ఒక న్యూ రొమాన్స్ సైకిల్ స్టార్ట్ చేయాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. సో మీ మీద వీళ్ళకు ఇప్పుడు ఎట్లా అంటే అన్లిమిటెడ్ లవ్, మీ మీద ఒక ఎనలేని ప్రేమ, ఒక అన్లిమిటెడ్ ఎమోషన్స్, ఎనలేని ఎమోషన్స్, వాల్యూ, రెస్పెక్ట్. తన ఆలోచన ఎంత డీప్ థింకింగ్ చేస్తున్నారంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ మీతో ఒక రీసైకిల్ అవ్వాలని, మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. అంటే ఎట్లా చెప్పాలంటే మీతో మళ్ళీ ఒక స్టార్ట్ చేయాలి. సో ఈరోజు పౌర్ణమి కదా, సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయండి. సో మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి, మీ పార్ట్నర్ ఫేస్ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి, సరేనా? సరే అండి. సో ఇంకా అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, ఎట్లా చెప్పాలంటే మీకు ఒక పంజరంలో రామచిలుక ఎలా ఉంటుందో మీరు పంజరం అయితే తను రామచిలుకలాగా ఇరుక్కుపోయారన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే లిటరల్గా చెప్పాలంటే మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు.
మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు, మీతో ట్రావెల్ చేయాలి, ఒక రొమాంటిక్ సైకిల్ అనేది ఏర్పరచుకోవాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి. లిటరల్గా చెప్పాలంటే మీకు చాలా అడిక్ట్ అయిపోయారు వాళ్ళు, డెఫినెట్గా మీకు చాలా అడిక్ట్ అయిపోయారు వాళ్ళు. తను చాలా అంటే చాలా మిమ్మల్ని మెస్మరైజింగ్గా ఉన్నారు మీ విషయంలో. తను చాలా హ్యాపీగా ఉన్నారు. మీ అచీవ్మెంట్ ఏంటో, మీరు సాధించినవి ఏంటో, సో మీరు సాధించిన గోల్స్ ఏంటో వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇప్పుడు. ఇక్కడ ఇవి ఎవరు ఎనర్జీసో మీరే తీసుకోండి. సో ఇక్కడ ఎనర్జీస్ ఎవరో మీరు మాత్రమే తీసుకోండి, ఓకేనా. సో మీరు సాధించిన గోల్స్ ఏదైతే ఉన్నాయో, మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇక్కడ. సో అంటే అన్నీ అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏం లేదు, ఓకేనా. సో మీ అచీవ్మెంట్స్ ఏమున్నాయో మీరే తెలియజేశారు, అంటే మీ మెసేజ్ తోటి. ఎందుకంటే పాస్ట్లో చాలా చాలా తక్కువ చేసి చూసారు మిమ్మల్ని, మీ పర్సన్ అనేది కనబడుతుంది ఇక్కడ. ఎవరి ఎనర్జీస్తో చూసుకోండి, సరేనా. సో మీకు చాలా కోపం ఉంది, ఎట్లా అంటే ఒక అంతు లేని కోపం ఉంది, కడుపు నిండా కోపం ఉందన్నమాట. సో బాధ ఉంది, ప్రేమ కూడా ఉంది. ప్రేమ తక్కువ ఉంది, బాధ ఎక్కువ ఉంది. సో ఇలా ఉన్నాయన్నమాట. కోపంతో మాట్లాడి చూశారు, ఇంటర్నల్గా కోపం ఉన్నా బయటికి షో ఆఫ్ చేయలేదు, అంటే రివీల్ అవ్వలేదు. మీరు ఎన్ని తెచ్చినా కూడా, మీరు ఎన్ని పెడుతున్నా కూడా, అంటే ఇది కోపంతో కాదు, ఇది ఇలానే అవుతుంది. ఎవరో ఒక టెక్స్ట్ మెసేజ్ రూపంలో కూడా ఇక్కడ పెట్టేశారు. ఒకప్పుడు నన్ను ఇంత తక్కువ చేసి చూశారు కదా, ఇదిగో ఇది నేను సాధించింది ఇది అని ఒక అహంకారంతో కాకుండా బాధతో పెట్టారు ఎవరో టెక్స్ట్ మెసేజ్ ఇక్కడ కనిపిస్తుంది, ఓకేనా. అంటే జనరల్గా ఏంటంటే సొసైటీలో ఎప్పుడు కూడా మనం ఎవరిని తక్కువ చేసి అనేది చూడకూడదు. ఎవరు ఎప్పుడు ఏ స్థాయిలో ఉంటారో మనకు తెలియదు కదా, మనం ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. సో మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని తక్కువ చేసి చూశారని కనబడుతుంది, ఓకేనా. సో మన కింది స్థాయి వాళ్ళని కూడా తక్కువ చేసి చూడకూడదు ముఖ్యంగా. అది చాలా ఎప్పుడు కూడా ఒక గొప్ప సంస్కారం. మనం ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. సో అది ఏ స్థాయి అయినా సరే అది చాలా గొప్ప సంస్కారం అన్నమాట అది. సో అలాంటి వాళ్ళు ఏ రోజుకైనా, వాళ్ళు కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఏ రోజుకైనా గొప్ప స్థాయికి వెళ్తారు, డ్యామ్ షూర్గా వెళ్తారు. ఎదుటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్టేటస్ని బట్టో, వాళ్ళ అపీరెన్స్ని బట్టో వాల్యూ ఇవ్వకండి, ఓకేనా. వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని వాళ్ళ పని చేస్తున్నారు, అది వాళ్ళు తప్పు చేయట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, అవునా. చీటింగ్ చేయట్లేదు కదా, ఎవరిని మోసం చేయట్లేదు. మనం ఎవరిని తక్కువ చేసి చూడకూడదు ఎప్పుడు కూడా. సో అది చాలా ఇబ్బందికరమైన పరిణామాలకు కూడా దారి తీయచ్చు భవిష్యత్తులో. అందుకని ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడద్దు, ఓకేనా. సో వాళ్ళు ఏం తప్పు చేయట్లేదు, అది వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని వాళ్ళ పని చేసుకుంటున్నారు, ఓకేనా. సో మీ పర్సన్కి మీ మీద ఎట్లా ఉందంటే వాళ్ళ గుండెల్లో సో చాలా 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 ప్రేమ అన్నమాట, లాట్ ఆఫ్ ప్యార్ అన్నమాట, అలా ఉందన్నమాట. సో లిటరల్లీ మనసు పొంగిపోతుంది మీ అచీవ్మెంట్స్, మీ టాలెంట్కి, మీ మైండ్ బ్లోయింగ్ పాజిటివ్ ఎనర్జీకి, మీ తెలివితేటలకు, మీ స్పాంటేనియస్కి, మీ అందానికి, సో మీ ప్రాక్టికల్ నాలెడ్జ్కి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఫిదా అండి, ఫుల్ ఫిదా. ఇప్పుడు ఎనర్జీస్ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి, రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు వీళ్ళు. సో చూడండి ఇక్కడ డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులైన్ ఎనర్జీస్తో నిండిపోయి ఉన్నారు మీ మీద. బట్ డివైన్ మాస్కులైన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఆర్ జాబ్ ఆర్ కెరియర్ గ్రోత్ వంటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ డివైన్ ఫెమినైన్ వచ్చేసి మగవాళ్ళు ఆడవాళ్ళు అని కాదు, ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే చెప్తాను నేను. ఎప్పుడు కూడా డివైన్ మాస్కులైన్ ఎనర్జీస్ అండ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ సమానంగా ఉండాలి, అప్పుడే ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి. అది మగవాళ్ళలో అయినా సరే ఆడవాళ్ళలో అయినా సరే డెఫినెట్గా, ఓకేనా, బ్యాలెన్స్గా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నరు తన హార్ట్ని చేతిలో పట్టుకొని మీకోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు, తను ఎక్కడున్నా హ్యాపీగా లేరండి. సో తను ఎక్కడున్నా సంతోషంగా లేరు, మీ గురించే ఆలోచిస్తున్నారు, ఒక బ్లాసమింగ్ ఫీల్ అవుతున్నారు. మీరు పక్కన ఉంటే అట్లా, అంటే మీకు దూరంగా ఉన్నా కూడా మీ పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో లిటరల్లీ సో మీ బ్యూటీ మీద, మీ కైండ్స్ మీద, మీ స్ట్రాటజీస్, మీరు ఒకప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారో మైండ్ గేమ్స్ తోటి, ఇప్పుడు మీరు అలా మైండ్ గేమ్స్ ఆడుతున్నారు మీ పార్ట్నర్ విషయంలో. ఎమోషన్స్ చాలా చాలా తక్కువ, ఎందుకంటే తగిలిన దెబ్బలు మరి అలాంటివి కదా. చూడండి మీరు కన్నింగ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ, వెరీ గుడ్.
మీరు అలానే ఉండండి. ఒకప్పుడు మీ వాల్యూని మీరే దిగజార్చుకున్నారు, మీరే వాళ్ళకి ఈగో బూస్టప్ చేసి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. ఈరోజు తీసి కింద పడేసేసారు. ఈరోజు తీసి కింద విసిరేసి మీ పాదాల కింద తొక్కుతున్నారు ఎనర్జెటికల్లీ. ఎలా అంటే మీ అందాన్ని డెవలప్ చేసుకోవడం, మీ పాజిటివ్నెస్ని డెవలప్ చేసుకోవడం. సో ఐ డోంట్ కేర్ అనడం, ఐ డోంట్ కేర్ అన్నట్టుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉన్నారన్నమాట. సో చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మీరు. సో ఉంది, మీకు కూడా ప్రేమ ఉంది కానీ షో ఆఫ్ చేయట్లేదు. మీరు ఒక ఎట్లా అంటే మెచ్యూర్ ఉమెన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. మీరు ఒక వాల్యూ ఇవ్వకపోతే నా వాల్యూ ఏమీ దిగజారిపోలేదు, ఇదిగో ఇంతకంటే ఎక్కువ బౌన్స్ బ్యాక్ అయ్యి అచీవ్మెంట్ చేశాను అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు ఇక్కడ. ఒకప్పుడు మీ పర్సను ఇక్కడ చూడండి, ఒకప్పుడు మీ పర్సను మీ అందాన్ని కానీ మీ టాలెంట్ని కానీ అప్రిషియేట్ చేసే పర్సన్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఈగోతో నిండిపోయారు కదా. సో వాళ్ళకి వాళ్ళు తగ్గించుకోవడం అవుతుంది కదా, అందుకనే వాళ్ళు అలా ఫీల్ అవుతారు. సో వాళ్ళకంటే ఎక్కువ ఎవరు కాదు, వాళ్ళకి వాళ్ళు అన్న ఫీలింగ్ అన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ ఈగో పాతాళానికి తొక్కబడింది. వెరీ గుడ్. సో మీరు చాలా మైండ్ గేమ్స్ ఆడారు ప్రాక్టికల్గా. సో మీ మీద మీ లైఫ్లో మళ్ళీ అచీవ్ అవ్వాలి, మళ్ళీ మీతో ప్యాచప్ చేసుకోవాలి, రిలేషను మీ దగ్గరికి రావాలి, వచ్చి ఒక స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నారు. స్ట్రాటజీస్ ప్లే చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇచ్చి మీకు సారీ చెప్తారో, మరి మీ కాళ్ళు పట్టుకుంటారో, ఇండైరెక్ట్గా చెప్తారో మీ లైఫ్లోకి రావడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. న్యూ ఐడియాస్, స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ హార్ట్స్ ఒక ఏంటంటే ఒక హీలింగ్ మీరే అన్నమాట. ఇక్కడ ఎక్కువగా చూస్తున్న వాళ్ళలో మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉండవచ్చు, మెడిటేషన్ సెంటర్స్ వాళ్ళు ఉండవచ్చు. సో కొంతమంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అయి ఉండవచ్చు. ఎక్కువగా డివోషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే నీ దగ్గర ఉంటేనే ఒక హ్యాపీనెస్ అన్నమాట. మీ దగ్గర ఉంటేనే ఒక హ్యాపీనెస్, ఒక హీలింగ్, నీ ప్రజెన్స్లోనే ఒక హ్యాపీనెస్ ఉంది వాళ్ళకి అనేది వాళ్ళ ఫీలింగ్. చూడండి, కమ్యూనిటీ మీతో రీయూనియన్ అవ్వాలి. సో వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఒక టీం వర్క్ ఏదో నడుస్తుంది. డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే మీ గురించి అయితే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీతో ఎప్పుడెప్పుడు రీయూనియన్ అవ్వాలా, ఈ రిలేషన్ ప్యాచప్ చేసుకోవాలా అని చెప్పేసి వీళ్ళ ఈగో ఏంటనేది వీళ్ళకి అర్థమైందనమాట. నేను ఇంత ఈగోయిస్టిక్గా బిహేవ్ చేశాను పాస్ట్లో అని చెప్పేసి వాళ్ళే ఇప్పుడు బ్లేమ్ చేసుకుంటున్నారు, వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఎలాగైనా సరే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి, మళ్ళీ అచీవ్ అవ్వాలి, నీ దగ్గరికి రావాలి, ఒక రీయూనియన్ అవ్వాలని చెప్పేసి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎస్. సో ఇది వచ్చేసి ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. అందరికీ కూడా మరొకసారి హోలీ శుభాకాంక్షలు. ఓకేనా? ఓకే.